మరి మునుగోడు ఉప ఎన్నిక రావడం చేత పార్టీలన్నీ కూడా మరికొద్ది రోజులలో ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో జీవన మరణ సమస్య కొన్ని పార్టీలకు ఉన్నప్పటికీ కూడా మేము గెలవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్క యూనిట్ని ఇన్ఛార్జిగా తీసుకొని ప్రతి ఓటర్ను హైదరాబాద్లో ఉన్న ఓటర్లు కావచ్చు, ఊళ్ళో ఉన్న ఓటర్లు కావచ్చు, మారుమూల ప్రాంతంలో ఉన్న ఓటర్ని కూడా కలిసి వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేసినటువంటి గుర్తింపులను వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఓటర్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో మరి పుట్టపాక గ్రామంలో ఈరోజు మరి సంస్థానారోపణ మండలమైనటువంటి మునుగోడు నియోజకవర్గం ఉన్నటువంటి ఈ గ్రామంలోకి మరి హైదరాబాద్ నుంచి చర్లపల్లి జిహెచ్ఎంసీ డివిజన్ నుంచి మరి పండాల శివకుమార్ గౌడ్ గారు అలాగే చాలామంది నాయకులు కూడా ప్రస్తుతం ఇక్కడ మనతో ఉన్నారు. వారు మరి అడిగి వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేస్తారో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి శివకుమార్. మునుగోడు పానపాక గ్రామంకి వచ్చి మేము ప్రచారం భాగంగా ఇక్కడ ఈ ఊరు విస్తరిస్తుంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు లబ్ధిదారులే ఉన్నారు, కానీ టీఆర్ఎస్ నుంచి ఇంకా వేరే పార్టీ నుంచి మాత్రం ఇంతవరకు రాలేదు, చేయలేదు అని అంటున్నారు. ఇది బట్టి చూస్తే టీఆర్ఎస్ ఘన మెజార్టీతోటి గెలుస్తుందని మేము ధీమాగా చెప్తున్నాము. మేము ఇప్పుడు సుమారు పొద్దున 8:30 నుంచి చేస్తే మాకు ఒక్కరు కూడా వేరే పార్టీ తలగడం కానీ లేకపోతే వేరే పార్టీ నాయకులు కూడా కనపట్లేరు. ఇక్కడ అంతా టీఆర్ఎస్ వన్ వే ఉన్నదని మేము గంటాపదంగా చెప్పగలుగుతాం. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు అంటారుగా. రాజగోపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే బలమైన నాయకుడు ఉండనేమో, కానీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి మాత్రం లేదండి ఆయనకు. కాకపోతే ఆయన నమ్ముకున్న ఒక 2-3 తిరుగుతున్నచ్చు ఆయన ఎంబడి చుట్టే, కానీ ఇక్కడ మాత్రం ప్రచారంకి కానీ కనపట్లేరు. ఆయన ఒక వాహనాలు లేవు, ఏం లేవు ఈ గ్రామంలో మాత్రం. కుంట్లకు వేసి గెలిపిస్తే అసెంబ్లీలో నిధనే పోతాడు తప్పించి సమస్యల గురించి మాట్లాడని ఆ విషయంపై నేను చెప్తాను. సమస్యలు అంటే ఆయనకు ఉన్నదే ఇప్పుడు 6 నెలలు సంవత్సరమో ఉంటుంది. ఆయన చేయబట్టుకు చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. చెప్పండి సార్, ఏం చెప్తారు? ఇవాళ మా చర్లపల్లి డివిజన్ నుంచి గౌరవ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము కార్యకర్తలం నాయకులము గత కొద్ది రోజులుగా రావడం జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ అంటే ఉదయం నుంచి కూడా ఇవాళ పుట్టపాక గ్రామంలో ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ వాడలో చూసినా కూడా గ్రామస్తులు లబ్ధిదారులు ఏమంటున్నారంటే, మేము అడిగినాం అంటే మామూలుగా అడిగినాం, ఒక పార్టీ ప్రతినిధులుగా కాకుండా మామూలుగా మేము అడిగినాం, అమ్మ మీరు ఎక్కడ ఓటేస్తారు, మరి మీరు ఏ రకంగా మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళను అడిగితే ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే, బిడ్డ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి 200 కాంగ్రెస్ హయాంలో 200 రూపాయలు మాత్రమే ఉండే, ఇవాళ 2000 రూపాయలు మాకు పెన్షన్ వస్తుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కేసీఆర్ గారే మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాం తప్ప ఎవరో ఒకరు ఇప్పుడు పార్టీలకు నమ్ముకొని ఇంతకుముందు గతంలో కాంగ్రెస్కి వేసినాము, కానీ గెలిస్తే ఏం లేదు. ఆయన లబ్ధి కోసం ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలను విస్తరించడం కోసం ఇవాళ మళ్ళీ రాజీనామా చేసిండు తప్ప ఇవాళ ఆయన ఏదో మా కోసమో ప్రజల కోసమో ఆయన ఎక్కడ చేయలేదు. కానీ మేము కళ్ళు తెరిచి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్కు మేము అండగా ఉండి రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ని మేము అత్యధిక మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపిస్తామని చెప్పేసి గంటపదంగా చెప్తున్నారు. మీరేమంటారు? మీరు ఎట్లా ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు? ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అట్టడు స్థాయికి వరకు చేరుకోగలిగింది. ప్రతి ఓటరు కూడా టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. అత్యధిక మెజారిటీతోని మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకంతో ఉన్నాం.